హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. ఇస్సాకు గారి యొక్క పెద్ద కుమారుడు యాకోబు గారి యొక్క అన్న ఏషావు. ఏషావు అనేటువంటి ఇటు హీబ్రూ నామధేయంబు ఏసావు అనేటువంటి పదములో నుంచి ఏషావు అనేటువంటి పదం ప్రాణం పోసుకున్నది. ఈ ఏషావు అనేటువంటి పదం హీబ్రూ క్రియాత్మక పదమైనటువంటి ఆసా నుంచి రూపం తీసుకున్నది. ఆసా అనే హీబ్రూ పదమునకు అర్థము చేయుట, టు డూ, ఏర్పడుట, టు మేక్ నుండి వచ్చిందని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆసా అన్నటువంటి ఇటు హీబ్రూ పదానికి అర్థము సంపూర్ణంగా చేసిన వాడు అన్నటువంటి అర్థం వస్తున్నది. మరికొందరు ఈ ఆసా అన్నటువంటి పదం అసూయి అన్నటువంటి పదము నుంచి ఏషావు అనే పదం వచ్చిందని మరికొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అసూయ్ అన్నటువంటి పదానికి అర్థము రోమములతో నిండినవాడు. అసూయ్ అన్నటువంటి పదానికి అర్థము ఎ మ్యాన్ హూ ఈజ్ రఫ్. అసూయ్ అన్నటువంటి పదానికి అర్థము అపరిపక్వంగా కనిపించేవాడు అనేటువంటి అర్థము నుండి కలిగినటువంటి పదము నుంచి ఏషావు అనే పదం వచ్చిందని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏషావు వృత్తిరీత్యా అతడు వేటలో నేర్పరి అయినటువంటి వాడు, అడవిలో తిరిగేటువంటి వాడు. వీరు హిత్తీయుల స్త్రీలను వివాహము చేసుకుని తల్లిదండ్రులకు బాధ కలిగించినటువంటి వారిగా మనకు అగుపడతాడు. ఏషావు అంటే రోమములతో నిండినవాడు, పూర్తిగా ఏర్పడినవాడు. కానీ అతని జీవితం మనకు శారీరకమైన లేదా ప్రాపంచికమైనటువంటి కోరికలకు లోబడితే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతామని బోధిస్తూ ఉన్నది. దేవుడు సత్యము, దేవుడు నిత్యము, ప్రపంచము అశాశ్వతము. కనుక దైవాన్ని సేవించి, దైవాన్ని ప్రేమించి, దైవాన్ని ఆశ్రయించినటువంటి నరుడు, నారి ధన్యులవుతారు మిత్రమా. గాడ్ బ్లెస్.